హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. ఇప్పుడు వచ్చేసి సిల్క్ థ్రెడ్ ఇవన్నీ తీసుకున్నానండి. శారీకి అయితే టజల్స్ వేస్తున్నాను. ఈ 2 కలర్స్ శారీ కలర్స్ అనమాట. వీటిని ఇలా 150 స్టైల్స్ అయితే చుట్టేసి పెట్టేసుకున్నాను. 2 చేశాను. సరిపోకపోతే మళ్ళీ చూద్దామని చెప్పేసి. ఇవి వచ్చేసి షుగర్ బీడ్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి తీసుకున్నాను. 1 తులము సరిపోతాయండి శారీకి. తులం అయితేను. చీర కూడా అదే డిజైన్ ఉంది, మొత్తం లీవ్స్ ఫ్లవర్స్ లాగా, అందుకని ఇవి డిజైన్స్ తీసుకున్నాను. ఈ లీవ్స్ ఇవి 1 తులము. ఈ హోల్సేల్లో తీసుకుంటే కాస్త తక్కువగా పడతాయండి. నేను ఇక్కడ షాప్లోనే తీసుకున్నాను. తులము 20 రూపీస్ అలా పడ్డాయి. ఇవో ఫ్లవర్స్ బీడ్స్, ఇవి కూడా 1 తులం తీసుకున్నాను. ఈ మూడిటితోటి ఇప్పుడు టాజల్స్ అయితే వేస్తున్నాను. చాలా నీట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా హెవీగా అనిపిస్తుంది, కానీ మనం వేసేదానికి చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఖచ్చితంగా కావాలి. కొత్తగా ఎవరైనా శారీ టజల్స్ స్టార్ట్ చేసినా కానీ ఈజీగా అర్థమయ్యేలాగా క్లియర్గా అయితే చెప్పానండి. ఇదైతే మనకు చీరకు ముళ్ళేసుకోవడానికి కనుక కావాలి కాబట్టి శారీ కలర్ కొంగు ఏ కలర్ అవుతుందో ఆ కలర్ తీసుకున్నాను. ఈ జరీ థ్రెడ్ గోల్డ్ది. ఇవన్నీ ఉంటే సరిపోతాయండి. తర్వాత మన ఇంట్లో స్టూల్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, చైర్ కానీ, వాటికైతే ఇలా అయితే కట్టేసి పెట్టుకోవాలి. నా దగ్గర ఇది పైపింగ్ థ్రెడ్ ఉంది, టైలరింగ్ చేస్తాను కాబట్టి ఆ థ్రెడ్ తోటి అయితే ఈ విధంగా కట్టేసి పెట్టుకున్నాను. నార్మల్గా ఇంట్లో మా పురుకోస్ లాంటివి ఉంటుంది కదా, తాడు, అటువంటిది ఏదైనా సరే గట్టిగా కట్టేసి పెట్టుకుంటే సరిపోతుందండి. మనం ముందుగా ఈ 150 అయితే చుట్టేసి పెట్టుకున్నాం కదా, వాటిని టైజల్స్ లాగా అయితే ఫస్ట్ చేసుకోవాలండి. మనము ఇవి రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి. ఒక హాఫ్ అన్ అవర్లో శారీకి మొత్తం వేసేయచ్చు. ఫస్ట్ ఈ 150 చుట్టేసుకోవడం కాస్త టైం పడుతుంది. అంటే రెగ్యులర్గా శారీస్ టజల్స్ వేసే వాళ్ళకి చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి. ఇప్పుడు మిషన్స్ కూడా వస్తున్నాయి చేయడానికి కూడాను. మనం ఎప్పుడో ఒకటి వేస్తూ ఉంటాం కాబట్టి మనకు అవసరం లేదు, అనవసరంగా కొనడం ఎందుకు. ఇప్పుడు మనము ఈ సిల్క్ థ్రెడ్ వేసుకున్నాం కదా, జరీ థ్రెడ్ తోటి నాటైతే గట్టిగా వేసుకోవాలండి, ఊడిపోకుండా. దీన్ని ఒక 3-4 టైమ్స్ అయితే గట్టిగా లాగేసి ఇలా చుట్టుకోవాలి. ఇలా మనము గట్టిగా ఇలా చుట్టుకునేటప్పుడు మనం ఆ తాడులోంచి బయటికి టజల్ తీసేలాగా ఈజీగా అయితే ఉండాలండి. మరీ టైట్గా దారం దగ్గరికి కట్టుకున్నాం అనుకోండి, ఆ టాజల్ బయటికి రాదు తీసేటప్పుడు. తర్వాత అది మొత్తం ఇలా గట్టిగా లాగినప్పుడు ఏమవుతుందంటే సిల్క్ థ్రెడ్ మొత్తం ఇలా లైట్గా ముడతల్లాగా అయిపోతుంది. చూసుకొని అయితే ముళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా మధ్యలో నుంచి ఆ జరి మనం చుట్టాం కదా, ఆ మధ్యలో నుంచి వేసేసి నీట్గా పోగు బయటికి లేకోకుండా గట్టిగా లాగేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనకి సైజ్ ఎంతైతే కావాలో 2 ఇంచులు అలా అయితే పెట్టుకున్నాను నేను. వాటికి కట్ చేసుకుంటే సరిపోతుంది. స్ట్రైట్గా ఇలా లాగేసి కట్ చేస్తే ఈక్వల్గా వస్తుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఇదే విధంగా అన్నిటిని అయితే చేసి పెట్టుకోవాలి. మనం ఇలా థ్రెడ్కి టజల్స్ వేసేటప్పుడు అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలండి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటే ప్రాబ్లం అవుతుంది. పెద్దగా ఉన్న ఓకే, చిన్న సైజుకి కట్ చేసుకోవచ్చు, కానీ మరీ చిన్నగా ఉంటే ఏమవుతుందంటే అది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ సిల్క్ థ్రెడ్ అనేది సరిపోదు, మళ్ళీ థ్రెడ్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం కట్ చేసేటప్పుడే చూసుకొని, లేదంటే ఫస్ట్ టైం వేస్తుంటే ప్రతి ఒక్కటి ఇలా చుట్టుకునేటప్పుడే మనం టేప్ కానీ స్కేల్ కానీ మెజర్మెంట్ చూసుకొని, మనకి 1.5 ఇంచా 2 ఇంచెసా ఎన్ని ఇంచెస్ కావాలనో అన్ని ఇంచెస్ పెట్టేసుకొని కట్ చేసుకుంటే మనకు ప్రాబ్లం లేకుండా సరిపోతుంది. చూసారు కదా, అన్నీ ఈక్వల్గా వచ్చేసాయి, ఎక్కువ తక్కువ లేకోకుండా. చూడండి, నేను గోల్డ్ వేసాను, అదేవిధంగా ఇవి కూడా వేసాను. మిగతా అన్నీ కూడా ఇదే విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తున్నానండి. చూడండి కలర్ఫుల్ ఎంత బాగున్నాయో. చూడండి ఈజీగా మూవ్ అయిపోతుంది. చూడండి ఇలా లాగుతుంటే మనం దగ్గరికి గట్టిగా కట్టేసుకుంటే అవైతే అస్సలు రావండి. ఇప్పుడు వీటితోటి టజల్స్ అయితే వేద్దాము. చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని అంతా వాటితోటే. ముందుగా ఎప్పుడైతే మనకు టైంపాస్ ఖాళీగా ఉంటాం కదా, అప్పుడల్లా చుట్టేసి పెట్టుకుంటే ఇవన్నీ ఈజీగా వేసేసుకోవచ్చు. శారీ కలర్ అయితే మనం దారాలు అయితే తీసుకోవాలండి, మ్యాచింగ్ పర్ఫెక్ట్గా అయ్యేలాగా. లేదంటే కొద్దిగా అటు ఇటైనా పర్లేదు. ఈ 2 కలర్స్ అయితే నేను తీసుకున్నాను. మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఈ శారీ పళ్ళుకి కూడా మొత్తము చూసారు కదా, మెజర్మెంట్ అయితే చేసి పెట్టేసుకున్నాను. 1.5 ఇంచ్కి ఒక్కొక్కటి వచ్చేలాగా మొత్తం అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. మొత్తము వచ్చేసి 32 అయితే వస్తున్నాయండి. నార్మల్ మిషన్ దారంతో
2 ఎక్కించానండి. అంటే 4 అయిపోతుంది దారం మొత్తము. సరిపోతుంది. మరీ ఎక్కువ వెయిట్ కూడా ఏం లేవు కాబట్టి. ఇలా మనం ముడి వేసేటప్పుడు ఏంటంటే లోపలికెళ్ళేలాగా నీట్‌గా లాగేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డిజైన్ చూడండి. ఫస్ట్ 2 అయితే షుగర్ బీడ్స్ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఫ్లవర్ తీసుకున్నాం కదా మనం, ఫ్లవర్ బీడు అది. తర్వాత వచ్చేసి మళ్ళీ 2 అయితే షుగర్ బీడ్స్ పెట్టుకోవాలి. డిజైన్ చూసేకైతే చాలా బాగుంటుందండి నీట్‌గా. వేసేది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఒక చిన్న టెక్నిక్ తెలిస్తే సరిపోతుంది. మనము ఈ దారాలు వేసి పెట్టుకున్నాం కదా ముందే టజల్స్ లాగా, వాటిని ఆ మధ్యలో అంటే దారం ఎక్కడైతే మనం పెట్టామో ఇందాక ఆ మధ్యలో నుంచే సూదిని అనేది పోనీయాలి. తర్వాత లీఫ్ బీడు, తర్వాత మళ్ళీ షుగర్ బీడు. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా ఉన్నప్పుడైతే ఇలా కనిపించాలి. ఇప్పుడు దీనిని ఎలా పెడతామో చూడండి. ఈ చిన్న టెక్నిక్ ఉంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. మనము ఈ దారానికి అటు ఇటు లీఫ్, తర్వాత షుగర్ బీడ్ ఉంది కదా, అలా పక్కకు వదిలేసేసి ఫ్లవర్ బీడ్ కింద ఒక షుగర్ బీడ్ ఉంది కదా, దాని మధ్యలో నుంచి సూదిని మళ్ళీ పైకి అనేది పోనీయాలండి. ఇప్పుడు కాస్త దారం అందుకు ఏమి కనిపించకుండా, అంటే లూజ్గా రాకోకుండా టైట్గా లాగేసేయాలండి. మరీ టైట్గా లాగేయద్దు, అది మొత్తం ఇలా వంకర అయిపోతుంది. అలా కాకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఆ దారాన్ని ఒక అటొకటి ఇటొకటి 2 నాట్లు లాగేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. మనం లాగినా కానీ ఊడిపోకుండా ఉండేలాగైతే చూసుకోవాలి కదా. ముఖ్యంగా చిన్నపిల్లలు అందుకుంటే ఈజీగా లాగేస్తుంటారు వాళ్ళు, పూసలు అందుకుంటాయి కాబట్టి కొంచెం ఆడుకోవడానికి, అందుకని అప్పుడు ఈజీగా ఊడిపోతాయి. అలా కాకోకుండా గట్టిగా అయితే నాటేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. చాలా సింపుల్గా కూడా వేసుకోవచ్చండి. ఇంకోటి కూడా వేసి చూపిస్తాను చూడండి, ఈజీగా అర్థమయ్యేలాగా. ఇంట్లో కూర్చొని మన శారీస్కి మనం వేసుకున్నా కానీ ఆ సాటిస్ఫాక్షనే వేరు. తర్వాత మనం వేసుకున్నాం అనుకోండి, బయట వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు మేమే వేసుకున్నామని చెప్పినా కానీ వాళ్ళ శారీస్ కూడా మనకు వస్తారు, అంటే కస్టమర్స్ లాగా ఉంటుంది. దాన్ని కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నేనైతే అలా చేశానండి. నా శారీకి వేసుకున్నాను, అవి చూసి తెలిసిన వాళ్ళు మా శారీస్ కూడా వేసివ్వండి అని అడిగారు. అలానే నాకు కస్టమర్స్ అనేది పెరిగారండి. మనం స్పెషల్గా ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, మనకి యూట్యూబ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు. చాలా సింపుల్గా అయితే నేను ఇంతకుముందు కూడా చాలా శారీసే వేసిన, అన్ని శారీస్ని అయితే వీడియోస్ అయితే పెట్టేశానండి. శారీ టజల్స్ చూసి ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చండి ఈజీగానే. ఇంకా వేరే వేరేవి చాలా ఉన్నాయి చూడండి. చాలా క్లారిటీగా అయితే మొత్తం చెప్తున్నాను నేనైతే అనుకుంటున్నాను. చూసారు కదా, కెమెరా ఇటు పెట్టేశాను, నీట్గా అయితే కనిపిస్తుంది. దీన్ని ఇలా మధ్యలో ఫ్లవర్ బీ లాగా పట్టేసుకొని లాగేస్తే చాలా నీట్గా అనేది వస్తుందండి. దీన్ని ఈ విధంగా అయితే అటొకటి ఇటొకటి నాట్లాగా వేసేసుకొని కిందికి దింపేసి గట్టిగా 2 ముళ్ళు వేసేసుకుంటే టజల్స్ అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదా, నేను 2 అయితే పింక్ చూపించాను, ఎందుకంటే పింక్ అయితే నీట్గా కనిపిస్తుంది బీడ్స్ అనేది చెప్పేసి ఫస్ట్ పింక్ అయితే చూపించాను నేను. 2 పింక్, అలాగే 2 క్రీమ్ కలర్ అనమాట, అంటే గోల్డ్ మనం తీసుకున్నాం కదా. చూసారు కదా, లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. శారీ మొత్తం కంప్లీట్ అయినాక ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చూడండి, శారీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 కలర్స్ తోటి ఇలా వేసాను. 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ గ్యాప్ తోటి శారీ లుక్ అనేది అయితే ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది, ఫ్లవర్స్ లీవ్స్ తోటి. అందుకని నేనైతే ఈ డిజైన్ అయితే ఈ శారీకి సెలెక్ట్ చేసేసానండి. వాళ్ళు ఏం చెప్పలేదు, నీకు నచ్చిన అయితే టజల్స్ ఏమని చెప్పేసి ఇచ్చారు, అందుకని నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసి వేసేసానండి. శారీ టజల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేసి చెప్పండి. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.